ఇప్పుడు ఏం చేస్తాడు ఈసారి? ఈ సినిమా కూడా ఏముండదు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ అటు దాని ఇంటించిందే పరిపాలన చేస్తాడు. నువ్వు భవిష్యత్ అంటే ప్రభుత్వాన్ని మేము శాసిస్తాం, ఎవడైనా మా కాళ్ళ దగ్గర ఉండాలి అనే తత్వం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం. దానివల్లనే ఇప్పుడు ప్రతిఘటన, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. జగన్ వస్తే అదేదో నీళ్లు జల్లితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, కడపలో ఎవరన్నా పసుపు నీళ్ళు చల్లారా? చల్లితే ఊరుకుంటారా? ఇక్కడ నువ్వు ఎట్ట చల్లావు అంటే నీకు నచ్చని మనిషిని ఉన్మాదిగా నువ్వు చూపెడుతున్న ఉన్మాదం. ఇప్పుడు మన కోడిగుడ్లు వేసారు, రాళ్ళు వేసారు, దానికి ఏమంటున్నారు? ఇదే చంద్రబాబు మీదనో లేకపోతే అదే టీడీపీ వాళ్ళ మీదనో వేసుంటే ఉన్మాదం, వీళ్ళ మీద వేస్తే తరిమి కొట్టారు. ఏది జన్యుని మాట? తరిమి కొట్టారు అనే పదం నిజమైతే నిన్ను తరిమి కొట్టంటే. ఇద్దరు నాయకుల మధ్య ఈగో ఫీలింగ్స్ రాజధానితో బంతాట ఆడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఇద్దరు నాయకులు కాదు, ముగ్గురు నాయకులు అహం, ఎవరికి వాళ్ళ అహం. కనీసం ఒకళ్ళకొకళ్ళు షేక్ హ్యాండ్ కాదు కదా, పేరుతో మాట్లాడుకోవడానికి కూడా నచ్చని మన వైనం. పవన్ కళ్యాణ్ పేరెత్తడు ఇతను, చంద్రబాబు పేరెత్తడు, చంద్రబాబుని ఎటకారంతోనే మాట్లాడతాడు, జగన్ ని పేరు రోజు ఎటకారంతోనే ఉంటది. ముగ్గురికి చంద్రబాబు అంటే పవన్ కి పడుతుంది, జగన్ అంటే పడదు. జగన్ కి చంద్రబాబు అంటే పడదు, పవన్ అంటే పట్టించుకోడు. ఇది తత్వం. నాయకుల యొక్క అహం. ఈ అహాన్ని సంతృప్తి పరిచేందుకు వాళ్ళకి తాబేదారులుగా పనిచేసే జనం, అందరూ కాదు, వాళ్ళ తాబేదారులులా వ్యవహరించే జనం, జెన్యునిటీ చచ్చిపోయినటువంటి తరం, తటస్థులైన ఆంధ్రులు తెలంగాణకి వెళ్ళి కూర్చుని మాట్లాడలేనటువంటి తరం.